రీపోలింగ్ సైతం కూడా బాయ్కట్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా ఈ రోజు? ఇప్పుడు ఎందుకు బాయ్కట్ చేస్తారు? ఈ రోజు కూడా మేము ఓటు వేయాలని అనుకున్నాం సార్. ఏదో పెట్టినారు ఓటు వేయాలా, 40 పనులు వాళ్ళ కొద్ది వాళ్ళు వేసుకున్నారు. ఈ పొద్దు కొత్త పనుల్లో వేయాలా రాండి అని మా ఊరికి ఒకదానికి చెప్పినారు. మా అర్జునవాడకు మాత్రం, మా అర్జునవాడ ఒకదానికి ఇంటికి వెళ్ళాలి సార్. మేము అందరు బాగా కండిషనంగా పల్లెలు, మా పల్లెలు 7 పల్లెలు ఉన్నాయి. 7 పల్లెలు కండిషనంగా ఓట్లు వేసి వాళ్ళని గెలుచుకోమని సార్. మేము వద్దనిలే, వాళ్ళ కొద్ది వాళ్ళు గుద్దుకొని మేము పులిందల మండలం ఓడించినాం చేసినాం అంటే అది ఎట్లయితుంది సార్? ఓట్లు వేయమను, బెపించుకొని గెలుచుకొని మేము గెలిచినాం, పులిందల మండలాన్ని ఓడించినాం అంటే కన్నా మేము కూడా ఒప్పుకుంటాం. మమ్మల్ని ఒక్కరిని కూడా ఓటు అయినలే సార్. ఓటు అయినీకోకుండా మేము గెలిచినామని టీవీలలో ప్రకటించే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఒప్పుకోం. అది మళ్ళా పెట్టాలా, మళ్ళా పెట్టి మా 7 పల్లెలకు పెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకొని మేము గెలిచినామన్నమాట. మేము కూడా ఒప్పుకుంటాం కాదనిలే. ఇప్పుడు ఈ పొద్దు ఓట్లు అయిన మళ్ళా పెట్టినాం, ఏదో జరిగింది పెట్టినాం రాని అన్నారు. పోదామంటే ఈ పొద్దు కూడా అడ్డింకేతంటే తవిడీలను పెట్టి కొట్టించాము చేస్తామని బెదిరించట్లే ఎట్లయితుంది సార్? అది ఒప్పుకోం కదా. గెలుచుకోమను ఓట్లు. వాళ్ళు కూడా గెలుచుకున్నాం, మేము పులిందల మండలం ఓడించినామంటే మేము ఒప్పుకుంటాం. మమ్మల్ని ఓటు పోయిన కూడా మేము వాళ్ళ కొద్ది వాళ్ళు వేసుకొని మేము గెలుచుకున్నామంటే ఎట్లయితుంది సార్? అది ఒప్పుకోం కదా.